2022లో ఏఐ ఒక పరీక్ష రాస్తుంది. అది డాక్టర్ పరీక్ష. యుఎస్ఎంఎల్ఈ అనే ఒక ఎగ్జామ్ ప్రపంచంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్స్ లో ఒకటి. ఆ ఎగ్జామ్ ఏఐతో రాయిస్తే ఏఐ ఆ ఎగ్జామ్ ని టాప్ ర్యాంక్ లో పాస్ అయింది. తర్వాత 2023లో లాయర్ ఎగ్జామ్ కూడా రాసింది. బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అంటారు. దాన్ని టాప్ 10% లో పాస్ చేసింది. అలాగే 2024లో చెస్, పోకర్, కోడింగ్ కాంపిటీషన్ లాంటి ఎన్నో కాంపిటీషన్స్ లలో ఏఐ వరల్డ్ ఛాంపియన్స్ ని ఓడించింది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు, ఇదే రియాలిటీ. నమస్కారం, నేను మీ నేత్రావతి. ఈ వీడియోలో మనం ఏఐ అంటే ఏంటి, ఏఐ వల్ల ఏం ఉపయోగాలు, ఏఐ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని మొత్తం తెలుసుకుందాం. నాతో ఉండండి. సో ఒక సీట్ బెల్ట్ పెట్టేసుకోండి. ఈ వీడియో తర్వాత మీ ఒక ఒపీనియన్ మారిపోవచ్చు. మీరు ఉదయం లేచి యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అన్ని మీకు నచ్చిన వీడియోస్ లిస్ట్సే వస్తాయి. ఎలా వస్తాయి? అది ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీలో ఏదో ఆర్డర్ పెట్టుకోవాలి అని చూస్తుంటారు. మీరు ఒక్కసారి సెర్చ్ చేసి వదిలితే చాలు, నెక్స్ట్ అన్ని మీకు కావాల్సిన రికమెండేషన్సే వస్తూ ఉంటాయి. అది ఏఐ. గూగుల్ మ్యాప్స్ లో మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూస్తారు కదా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఇక్కడ వెళ్ళకండి, ఇక్కడ వెళ్ళండి అని చెప్తుంది. సో అది కూడా ఏఐ. అండ్ వాట్సాప్ లో మీ ఫ్రెండ్ కో లేదా ఇంకొకరికి మెసేజ్ పంపేటప్పుడు నెక్స్ట్ వర్డ్ సజెషన్ కూడా ఇస్తుంది. అది కూడా ఏఐ. మనకి తెలియకుండానే మన లైఫ్ లో ఆల్రెడీ ఏఐ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో మనం అనుకోవచ్చు, నాకు ఏఐ తెలీదు, నేను ఏఐ ఇంకా యూస్ చేయట్లేదు అని. కానీ మనకే తెలియకుండా ఏఐ ఆల్రెడీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏఐ అంటే ఏంటి? సో ఏఐ అంటే మషీన్ అను, టర్మినేటర్ అను చాలా మంది అనుకుంటారు. కానీ అదేది కాదు. ఏఐ అంటే హాలీవుడ్ చూపించిన ఒక పిక్చర్. అంటే మషీన్స్ కి కూడా మనం ట్రైన్ చేయొచ్చు, మనుషుల లాంగ్వేజ్ ని నేర్పియొచ్చు అని తీసిన ఒక పిక్చర్ అంతే. సో మోర్ ఓవర్, జనరల్ గా ఏఐ 3 రకాలు ఉంటాయి. ఒకటి నారో ఏఐ, ఒకటి జనరల్ ఏఐ, అండ్ ఇంకొకటి సూపర్ ఏఐ అనేది. సో నారో ఏఐ అంటే మనం ఏం చెప్తామో దాని గురించి మాత్రమే థింక్ చేస్తుంది, దాని గురించి మాత్రమే వర్క్ చేస్తుంది. దాన్ని నారో ఏఐ అంటారు. ఇప్పుడు మనం మాక్సిమం యూస్ చేస్తున్నది నారో ఏఐ అన్నమాట. తర్వాత వచ్చేసి జనరల్ ఏఐ. జనరల్ ఏఐ అంటే సో అది మనిషిలాగా థింక్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎలా థింక్ చేస్తామో, ఒక ఫీలింగ్స్ నుంచి పట్టి, ఒక థాట్ ప్రాసెస్ నుంచి పట్టి ప్రతి ఒక్కటి మనిషిలాగే థింక్ చేస్తుంది. సో దీని మీద ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సూపర్ ఏఐ. ఇది మనిషి కన్నా నెక్స్ట్ లెవెల్లో థింక్ చేస్తుంది. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఒక సైన్స్ ఫిక్షన్ లాగే ఉంది. దీని గురించి థాట్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఇది అంత లైట్ లోకి రాలేదు. సో ఈ ఒక 3 టైప్స్ ఆఫ్ ఏఐ వల్ల ఈ రోజు ప్రపంచాన్ని రన్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు మనం యూస్ చేస్తున్నది మాత్రం నారో ఏఐ. ఏఐ మొదలైంది ఎప్పుడు? సో 1950లో అలెన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ ఒక క్వశ్చన్ వేశాడు, క్యాన్ మెషిన్ థింక్ అని. సో ఈ క్వశ్చన్ కి ఆధారంగా ఒక టెస్ట్ కూడా డిజైన్ చేశాడు, ట్యూరింగ్ టెస్ట్ అని. అతని ప్రకారం ఏంటంటే, ఒక మెషిన్ మనిషిలాగా మాట్లాడగలిగితే, మనిషిలాగా ఆలోచించగలిగితే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు. సో అక్కడి నుంచి 70 సంవత్సరాల తర్వాత ఈ ఒక ఎగ్జామ్ ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, పాస్ అయింది. సో 2017, 2017 అన్ని మారిన సంవత్సరం. గూగుల్లో టీమ్ ఆఫ్ 8 రీసెర్చర్స్ ఒక పేపర్ రాశారు. అదేమంటే అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్. పేరు చాలా బోరింగ్ గా ఉంది కదా, కానీ దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ. ఈ ట్రాన్స్ఫార్మర్ టెక్నాలజీ ఏందప్ప అంటే ఈరోజు చాట్ జీపీటీ, క్లాడ్, జెమిని, వీటన్నిటి వెనకాల ఉన్న టెక్నాలజీ. సో 2022 నవంబర్ 30 ఓపెన్ ఏఐ అనే కంపెనీ చాట్ జీపీటీ అనే ఒక చాట్ బాట్ ని రిలీజ్ చేస్తుంది. సో 5 రోజుల్లోనే 10 లక్షల మంది యూజర్స్ వచ్చారు. అండ్ విత్ ఇన్ 60 days 10 కోట్ల మంది యూజర్స్ వచ్చారు. సో ఇన్స్టాగ్రామ్ కి కూడా 10 కోట్ల మంది యూజర్స్ ని క్రియేట్ చేయడానికి 2.5 years పట్టింది. కానీ చాట్ జీపీటీకి జస్ట్ 60 days. సో ఇంటర్నెట్ హిస్టరీలోనే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అప్లికేషన్ గా ఈ చాట్ జీపీటీ మారింది. మనందరం ఇప్పుడు ఏఐని ఎలా ఉపయోగించగలం? ఫర్ ఎగ్జాంపుల్, రైతులని తీసుకుంటే, ఇప్పుడు పంటలు పండేటప్పుడు ఏదైనా చెట్లకి డిసీజ్ వచ్చింది అనుకోండి, ఆ ఒక ఫోటో తీసేసి ఏఐలో అప్లోడ్ చేస్తే అది ఏం డిసీజ్, దానికి మెడిసిన్ ఏం వాడొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. నీట్, జేఈ, ఎంసెట్ దేనికి మీరు ప్రిపేర్ అవుతున్నారన్న కూడా మనం ఏఐ ఉపయోగించుకుని యూస్ చేయొచ్చు. ఇప్పుడు చిన్న బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే కొత్తగా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఐడియాస్ తో సహా, గ్రోత్ స్ట్రాటజీస్ తో సహా
మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. సో ఇదేది కాదు, మేము ఇంట్లోనే ఉంటాము, ఎలా ఉపయోగించాలి అంటే మీరు ప్రతి ఒక్క రెసిపీ కూడా చాట్ జీపీటీ లేదా వేరే ఏఐ టూల్స్ తో చూసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా చిన్నగా దగ్గు జలుబు వచ్చింది అనుకోండి, సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఏఐ నుంచి మనకున్న ఉపయోగాలు. చాలా మంది ఏఐని చూసి భయపడుతున్నారు. ఇది నాకు అర్థం అవ్వట్లేదు అని గివ్ అప్ చేస్తున్నారు. కానీ ఇది సరిగ్గా వినండి. ఏఐ ఒక టూల్ లాంటిది. అది ఒక పెన్. ఎవరి చేతిలో పట్టుకొని ఎవరు ఎలా రాసుకుంటారో అలా మీకు ఉపయోగపడుతుంది. సో ఏఐని ఎలా ఉపయోగించాలి, దాన్నింటి అయ్యే యూజెస్ ఏంటి, దాంట్లో ఏవేలా అడ్వాంటేజెస్ ఉన్నాయని మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టెలిఫోన్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. తర్వాత ఇంటర్నెట్ వచ్చినప్పుడు కంప్యూటర్లు వస్తున్నాయి, ఉద్యోగాలు పోతాయని చాలా మంది భయపడినారు. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా వచ్చింది. సో ఏఐ వచ్చింది, చాలా జాబ్స్ పోతున్నాయని చాలా మంది భయపడుతున్నారు. కానీ ఏఐని ముందే నేర్చుకోవడం వల్ల ఒక కాంపిటీషన్ అనేది తగ్గుతుంది అనమాట. సో దీని గురించి అంతా నేను కమింగ్ వీడియోలో చెప్తాను. సో అంతకు ముందు ఈ వీడియో మీకు నచ్చింటే, దీనివల్ల మీకు ఉపయోగపడింటే తప్పకుండా లైక్ మరి కమెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.